జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. కృతి సనాన్ ఒక పెద్ద పంచాయతీ కాంట్రవర్సీ. రక్షాబంధన్ నాడు ఆమె డ్రెస్ అయింది. మళ్ళీ అది నిజంగా సబబేనా? ఇది యాక్సెప్ట్ చేద్దామా? జనాలు ఆమెను ఎందుకు ట్రోల్ చేస్తుండ్రు? చాలామంది మాట్లాడుతుంటారు ఏంటంటే, అవును డ్రెస్తో ఏమున్నది, నా పండుగ రాబోయేది, ఇట్స్ మై రక్షాబంధన్. అండ్ రక్షాబంధన్ ఈజ్ నాట్ ఎ సెక్సాబంధన్. ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తానట్టు ఒక పవిత్ర పావనమైన రిలేషన్షిప్ని ఇష్టం వచ్చిన డ్రెస్సులతో పెట్టేసి ఏమవుతుంది? అన్న ముంగడికి అట్లా డ్రెస్ వేసుకొని రాలేమా అంటే వాళ్ళ తండ్రి ముంగడికి నంగా పోతారా? ఒక పెద్దగైనాక ఒక ఏజ్ వచ్చినాక ఒక మాట అడుగుతున్నా. సుహాగ్రాతులు ఉన్నట్టు మండపంలో గట్లనే ఉంటామా? నేను నడవడి మాట్లాడుతున్నా. శోభనం గదిలో ఎట్లయితే మనం యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తాం కదా, అదే యాటిట్యూడ్ మండపంలో తాళి కట్టించుకునేటప్పుడు మెయింటైన్ చేస్తామా భర్తతోనైనా అనేది ప్రశ్న, అనేది డిబేట్. ఇవాళ ప్రాబ్లం ఏందనంటే, రక్షాబంధన్ అనేది ఒక పవిత్ర పావనమైన పండుగ. మాకు అన్న చెల్లెళ్ళ మధ్యలో ఒక పండుగ. మొత్తం ఫ్యామిలీకి ఏం కట్టరు రక్ష. అక్కనో చెల్లెనో తనం చేసుకున్న మొత్తం పుణ్యం ఏదైతే ఉంటుందో ఆ పుణ్యాన్ని కంప్లీట్గా భగవంతుడిని ప్రార్థించి తన అన్నకు తన తమ్ముడికి ఒక రక్ష కడుతుంది. ఆ సంకల్ప బలం తీసుకొని నా తమ్ముడు నా అన్న రక్షణ కల్పించాలా అననే సంకల్ప బలంతో తాను చేసుకున్న పుణ్యాన్ని మొత్తము ఒక కంకణం రూపంలో కడతారు. పంతులతో మనం పూజ చేసినప్పుడు కూడా కంకణం కడతాం, అండ్ దట్ ఈస్ అ రక్ష, రైట్? ఇట్లాంటి పవిత్ర పావనమైన బంధాన్ని మీరు కుక్కలకు కడుతున్నారు, గది కడుతున్నారు. నేను అనే కుక్కలకు గిక్కలకు కట్టుడు ఇది కొత్తదనం ఎందుకు తీసుకొస్తారు మీరు అని నేను అడుగుతున్నా. కొంచెం బూతులు వస్తున్నాయి, బట్ మహిళలు కదా. నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ స్కిన్ షో కృతి. ఎవరెవరైతే మీ స్కిన్ షో ఆర్ ద డీప్ క్లీవేజెస్ ఏదైతే మీరు మాట్లాడతారు కదా, పచ్చిగా మాట్లాడుకుందాం. ఇక వాళ్ళకి వేసుకొని చూపించినప్పుడు లేనిది మనకెందుకు రాబోయి మాట్లాడుకోనికి ప్రాబ్లం? మాకేం ఇంట్రెస్ట్ లేదు డీప్ క్లీవేజెస్ చూడాలని. అక్కడ చూడాలనుకుంటే మేము సినిమాలో చూసుకుంటాం. మీ బికినీ షోలు ఇవన్నీ బికినీలు బీచ్లలో ఎత్తారు. రక్షాబంధన్ రోజు కాదు. నువ్వు ఇన్నర్ వేర్ మొత్తం ఎక్స్పోజ్ చేసుకుంటా, డీప్ క్లీవేజెస్ చూపించుకుంటా, ఇట్లా అన్ని చేయించుకుంటానంటే సినిమాలో చూపించు. వీ మే అప్రిషియేట్ దాట్. సినిమాలు వచ్చినప్పుడు మేము ఎప్పుడేం మిమ్మల్ని ట్రోల్ చేయలేదే, మాట్లాడలేదే. బట్ ఆబ్వియస్గా ఎప్పుడైతే నా పండుగకు వస్తుందో, నా పండుగ పవిత్రత ఉంటుందో, నేను దాన్ని ఖచ్చితంగా మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా, డంకేపే చోటు మాట్లాడతా. అసలు కాంట్రవర్షియల్ వీడియో ఏందో కూడా మనం జర చూడాలి కదా ఫ్రెండ్స్. ఈ వీడియో జర చూడండి. అరే వెయిట్ నా. చూసిరు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఇక్కడ ఒక అక్కనో చెల్లెనో తన తమ్ముడికో అన్నకో రక్ష గడుతూ ఒక పవిత్రత ఏంటన్నా కనిపిస్తుందా, లేకపోతే అబ్యూజివ్ స్కిన్ షో కనిపిస్తుందా? అండ్ ద బ్రాండ్ విచ్ ఈస్ ప్రమోటింగ్ దిస్ షుడ్ బి షేమ్ఫుల్ ఇనఫ్. సిగ్గు, శరం, లజ్జ అనేది ఏదైనా ఉంటే ఇట్లాంటిది ప్రమోట్ చేయాలి. కృతి సనాన్ ఏం రాసిందో కూడా చూడండి. ఇగో ఇక్కడ నేను అది పెట్టింది. ద ఎసెన్స్ ఆఫ్ ఫెస్టివల్స్ ఈజ్ నాట్ ద క్లోత్స్ యూ వేర్, it is it emotions and the meaning you hold for traditions. Raksha Bandhan is a bond of protection. My sister and tie Rakhi to each other. We know we can protect each other or no less than a brother would have. We pray for each other's health, happiness and a long life, and for us this prayer and promise extends our dogs too. After all, they are a family. They might be a family. I am not denying that. Raksha Bandhan ఎందుకు కడతారో అని అనేది ఫస్ట్ ట్విస్ట్ చేసి అక్కజల్లెలు కట్టుకుంటారు అని అంటే నాకు కొత్తగా ఇట్టున్నాను నేను. మళ్ళా ఎవరైనా జెండర్ మార్పిడి చేసుకున్నారా అని అనేది నాకు అర్థమైతే లేదు. నువ్వా లేకపోతే మీ చెల్లెనా మీ అక్కనా నాకు తెలియదు. ఫైన్, అది అక్కడ దాకా కూడా యాక్సెప్ట్ చేద్దాం, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ పయస్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్. బట్ నీ వేసుకున్న డ్రెస్సు రక్షాబంధన్ అనేది వేసుకున్న డ్రెస్లలో ఉండదు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు జర దాన్ని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. వీళ్ళు చూడండి, ఈ రిడ్స్ ఎవ్రీవన్ ట్రోలింగ్ కృతి సనాన్ ఫర్ దిస్ జీవా యాడ్ సేయింగ్ షీ ఈజ్ వేరింగ్ ఎ బికినీ. ఈజ్ షీ? నో, షీ ఈజ్ నాట్. She is not dressed inappropriately. May her outfit just doesn't fit your definition of decency. I could wear that in front of my brother too అని చెప్పి ఎవరు రాస్తుండ్రు? రిడ్స్. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని అంటే, ఈ ఫిట్మెంట్ ఉంది చూడు, ఇప్పుడు వేసుకున్న కృతి సనాన్ వేసుకున్న రిడ్స్ ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు పక్కకు నాకు మీకు కనిపిస్తుంది, అది మా వాళ్ళు పెట్టిండ్రు మీకు. అదంట మన డెఫినేషన్ ఆఫ్ డీసెన్సీలా లేదంట. మన డెఫినేషన్ ఆఫ్ డీసెన్సీలా లేదు కాబట్టి అది మనకు చెడు అనిపిస్తుందట. ఇజ్ ఇట్ రియలీ ట్రూ? అండ్ నేను నా తమ్ముళ్ళ దగ్గరికి అన్న దగ్గరికి ఇట్లా పోతా. అయితే ఇప్పుడు నాది ఒక క్వశ్చన్ ఏందని అంటే, రిడ్స్ని అడుగుతున్నా, లేదా కృతి సనాన్ని అడుగుతున్నా, లేకపోతే కృతి సనాన్ మద్దతుదారులను అడుగుతున్నా. ఇప్పుడు ఆమె అంత పెద్దగా డీప్ క్లీవేజ్ డ్రెస్ వేసుకొని వచ్చి అక్కడ నిలబడ్డది కదా, దీనికి ఎందుకు బట్టలు వేసిర్రు అని చెప్తున్నా. గాడెవడో ఉండే కదా, కానీ టాప్లెస్గా నువ్వు మంచిగా ఒక
ఒక మంచి ఏదైనా అండర్వేర్ యాడ్ కోసమో దేనికోసమో తీసుకొని అని అండర్వేర్ మీద చూపించి మీద మొత్తం ఓపెన్గా పెట్టిన ఉంటే కూడా మంచుకుంటుండే కదా షర్ట్లెస్గా. కరెక్టా రాంగా నేను మాట్లాడుతుంది? కరెక్ట్. ఇంకా నేను ఆ పోరడికి తిలకం లేదు, రాఖీ కట్టేటప్పుడు తిలకం పెడతారు, ఆరతి ఇస్తారు, ఆనవాయితీ రివాజ్ ఉంటుంది, నువ్వు కూడా బొట్టు పెట్టుకోలే, బిందీ లేదు. నేనేమో అడుగుతున్నా అంటే వానికి ట్రెడిషనల్ డ్రెస్సులు ఎందుకు వేసినావు? వాడిని కూడా నంగా నాచి చేపించేది ఉండే కదా. మా డెఫినేషన్ ఆఫ్ డీసెన్సీలో ఏదో ఉండదు కదా రీడ్స్. ఐ రైట్ ఆర్ రాంగ్? అట్లీస్ట్ ఆయన టైట్ వేసి ఇట్లేసి అట్లేసి జర జిమ్ కండలు గిండలు అన్నీ కనిపిస్తుండే కదా, ఫిట్నెస్ మంచిగా ఉంటుంది అని చెప్పి మేము కూడా అనుకుంటుండే కదా. ఏదైనా షార్ట్ బ్రీఫ్ వేసి పచ్చిగా మాట్లాడుకుందాం, తెలంగాణలో కడ్రాయర్లు వేసి పెట్టేది ఉండే కదా. నువ్వు సినిమాలలో వేసుకో కృతి, మేము వద్దా అంటలేము. నువ్వు విచ్చలవిడిగా తిరుగు, అసలు వేసుకోకు, మాకు ఫరక్ పడదు సినిమాలలో. బట్ ఏ డ్రెస్సు ఏ సందర్భంలో ఏ సమయంలో ఎప్పుడు ఏది వేసుకోవాలి అనేది ఒక క్లారిటీ ఉంటుంది. కరెక్టా రాంగా? బాత్రూమ్లో స్నానం ఎట్లనో చేస్తాం, అందరు స్నానం చేస్తారు కాబట్టి బాత్రూమ్ బయట కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పి బయట కూర్కొచ్చేస్తారు ఏంది అట్లనే. దెర్ ఈజ్ అన్ ఒకేషన్ రైట్. సో పండగ పూట ఏది వేసుకోవాలా, సావుకి ఏది వేసుకోవాలా, ఇంట్లో కూర్చున్నప్పుడు ఏది వేసుకోవాలా, నైట్ డ్రెస్ ఎందుకు వేసుకోవాలా? ఇప్పుడు నువ్వు ఆఫీస్కి పోతావు, కార్పొరేట్ ఆఫీస్కి పోతావు, డీప్ క్లీవేజెస్ వేసుకొని బికినీ వేసుకొని పోతే నడుస్తుందా? ఓ మాట అడుగుతున్నా, నడుస్తుందా బ్రదర్? నేను రిడ్జిల్ అలా ఎవరైతే సమర్థించారు చూడు వాళ్ళని కూడా అడుగుతున్నా, ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? బికినీ బీచ్ కాడేస్తావు, రేపు దేవాలయాల కాడ కూడా వస్తావా ఏందిగా? ఇప్పుడు నేను నా క్వశ్చన్స్ ఇవన్నిట్లు ఉన్నాయి. నేనేమని అడుగుతున్నా, కృతి సనాన్ని ఇవే బట్టలు వేసుకొని నువ్వు ఈద్ ముబారక్ చెప్పగలుగుతావా? డ్రెస్లో ఏమున్నది? మనసులో ఉండాలి కానీ భక్తి అని చెప్పి ముస్లింల పండుగను క్రిస్టియన్ల పండుగకు నువ్వు ఇట్లా చేయగలుగుతావు, ఎస్పెషల్లీ ముస్లింల పండుగకు నువ్వు ఇది చేయగలుగుతావా? ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేది నీ డ్రెస్సింగ్లలో ఉండొచ్చు, నేను కాదని అంటలేను. బట్ ఇట్ హ్యాస్ అ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది రక్షాబంధన్. ఆ రోజు నువ్వు చేస్తున్న యాడ్ రక్షాబంధన్. అదే కదా కృతి నేను అంటున్నది. ఇప్పుడు నువ్వు న్యూడ్ ఫోటో షూట్ కూడా చేసుకో, నాకు ప్రాబ్లం కాదు. బట్ నా పండుగలకు ఎందుకు, నా పండుగలను ఉద్దేశించి ఎందుకు రక్షాబంధన్ ఎందుకు పెట్టినావు? నువ్వు నార్మల్గా జీవ యాడ్ పెట్టుకునేది ఉండే. దిస్ యాడ్ కుడ్ హావ్ బీన్ బెటర్ ఆన్ ఎ వ్యాలంటైన్స్ డే. ఐ రైట్? నువ్వు వ్యాలంటైన్స్ డే రోజు పెట్టుకునేది ఉండే. అప్పుడు తాడులు కట్టుకునేటప్పుడు ఏ తాడన్నా కట్టుకోవచ్చు కదా. నువ్వు నా రాఖీ పండుగకి ఎందుకు ఈ పంచాయతీ? తాడులు కట్టుకునేది ఉండే, అప్పుడు ఏడన్నా కట్టుకోరు తాడులు, నాకేం చేసేది? నేను కాంట్రవర్సీ కూడా చేయ కదా. ఐ రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు ఈడ సర్టిఫికేట్ ఆఫ్ డీసెన్సీ ఎవడిస్తుండే తెలుసా? అడు కూర్చున్న పోరాడు ఆడ పక్కకు. అక్కడ ఆడికి ఎందుకు బట్టలు వేసిర్రు అని అంటే ఆడి ఇజ్జత్ ఉంటుంది, ఈమెకి ఇజ్జత్ లేదా? మళ్ళీ లాజ్తో రకనా చెయ్య, కుచ్చుతో లాజ్ రకనా చెయ్యదు. అది వేరే విషయం. ఇప్పుడు కొన్ని మతాలలో ఎట్లుంటుంది అంటే ఇవాళ భాయ్ అని అంటారు, ఆ భాయే రేపు బీసీ అయిపోతాడు. ఎవడు భాయ్ అవుతాడో, తర్వాత ఎవడు సయ్య అవుతాడో, ఇవాళ ఎవడు బయ్య అవుతాడో అది తెలియదు. సో మనం పర్టికులర్గా ఎందుకు మాట్లాడుకోవాలి? కృతి గారిని అడుగుతున్నా నేను ఏంటనంటే, షాదీ మే నంగా జాతే క్యా కోయి? బిగిని पेन के शादी में जाएंगे क्या? कैन यू डू दैट in your friend's marriage or your sister's marriage? Kriti, Eid Mubarak everyone, wish you all a year filled with love, happiness, a good health and peace అని చెప్పి కృతి సినాన్ కొట్టింది. రోజా నై రక్తే తో ఈద్ కా క్యా మజా అని చెప్పిండ్రు. ఉయ్మా కృతి, ఇడంతా కవర్ చేసుకున్నావు, హాత్ దిగ్ రా ఆప్కా, ఇతనా తో నై దిఖానా चाहिए था ना, పూరా ఠకే రఖనా థా హాత్కు. మొత్తం కవర్ చేసుకునేది ఉండే, నువ్వు చెయ్యిని గట్టెట్లా చూపించేసినావు నీ చెయ్యిని నువ్వు. కరెక్టా రాంగ్? యూ విషింగ్ ఆన్ ది అదర్స్ ఫెస్టివల్ ఈజ్ నాట్ ఎ క్వశ్చన్. బట్ ఎంత సాంప్రదాయంగా ఉన్నావు ఇప్పుడు ఆడ. ఆ సాంప్రదాయం నా హిందూ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఎందుకు వస్తలేదు? షీ హాస్ బీన్ టు గురుద్వారా యాజ్ వెల్, ప్రమోటింగ్ ఎక్సెట్రా. ఆమె ఇంకొక పోస్ట్ కూడా పెట్టింది. ఇగో ఇప్పుడు నేను ఇది ఇమేజ్ జనరేట్ చేసినాం, గిట్లా పెట్టేది ఉండే అని. కరెక్టా రాంగా? గిట్లా పెట్టేదానికి షర్ట్ తీసేసి పెట్టేది ఉండే, ఇప్పుడు ఎట్లా కొడుతుంది మీకు? కరెక్టా రాంగా నేను చెప్పింది? అసలు ఏ కంపెనీ యాడ్ రన్ చేసింది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. కృతి సనాన్ ఏ పండుగలకు ఏం విష్ చేసింది అని అనే దానికంటే ఎక్కువ నా హిందూ పండుగలకు మమ్మల్ని ఎందుకు అవమానిస్తావు అని అనే కాన్సెప్ట్కి మొదలైంది మా కాంట్రవర్సీ, అంతే కదా? సరే, ఈ కాంట్రవర్సీ ఆర్ ఈ యాడ్ ఎవరి కోసం చేసిండ్రు కృతి సనాన్ గారు అని చెప్పి మాట్లాడితే, జీవా అనే ఒక స్టార్టప్ కోసం, విచ్ ఆర్ ఇన్ టు జ్యువెల్స్ బిజినెస్ అండ్ ఎక్సెట్రా వాళ్ళ కోసం చేసినట్టు కనిపించారు. సో మళ్ళీ ఈ జీవా ఎవరు స్టార్ట్ చేసిండ్రు ఏంది అని చెప్పి మనం మాట్లాడితే, ఇట్ వాస్ ఫౌండెడ్ బై ఇషేంద్ర అగర్వాల్ అండ్ కో ఫౌండర్స్ అని చెప్పి చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ అబౌట్ హూ స్టార్టెడ్ దిస్ బిజినెస్. ఎవరి బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు అని అనే దానికంటే ఎక్కువ ఈ బిజినెస్లో ఎవరు ఇన్వెస్ట్ చేసిండ్రు అని అనేది మన అందరి ఆలోచన ఉండాలి. జీవా రేజెస్ $12 million ఫ్రమ్ ప్రేమ్జీ, అజీమ్ ప్రేమ్జీ, విప్రో చైర్మన్. ప్రేమ్జీ ఇన్వెస్టెడ్ $35 million ఇన్ సిరీస్ బి రౌండ్ ఇన్ జీవా. మన ఎంట్రాకర్లో వచ్చింది మీకు పెట్టిన, అండ్ మింట్లో కూడా వచ్చింది మీకు పెట్టిన, అండ్ ఇక్కడ ఇండియన్ స్టార్టప్ న్యూస్.comలో వచ్చింది ఏంటనంటే, జ్యువెలరీ స్టార్టప్ ఏదైతే జీవా ఉంది కదా, 270 crore అజీమ్ ప్రేమ్జీ ఇన్వెస్ట్ చేసిండని వచ్చింది.
ఇప్పుడు ఈ స్టార్టప్లో పెట్టుబడి ఎవరు పెట్టినారనేది మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటా. ఫర్దర్ నో కమెంట్స్ ఆన్ దాట్, ఐ లీవ్ టు యువర్ ఇమాజినేషన్. ఇక మీరు మీ ఆలోచనకు నేను వదిలిపెడుతున్నా. బట్ ఒకసారి దేశంలో నడుస్తున్న ఒక చిన్న టాపిక్స్ చూడండి. రక్షాబంధన్ ఫెస్టివల్ వస్తుంది. రక్షాబంధన్కి ఒక కంపెనీ యాడ్ ఇస్తుంది. ఆ యాడ్ ఇచ్చిన కంపెనీకి పెట్టుబడి అజీం ప్రేమ్జీ గారు పెడతారు. అందులో హిందూ మనోభావాలకు కొంచెం జర భంగం కలిగించేలా యాడ్ నడుస్తుంది. ఈ యాడ్ నడవంగానే పెద్దగా దానికి ట్రాక్షన్ దొరకదు. బట్ ఆబ్వియస్గా సడన్గా కంగనా రనౌట్ ఈ టాపిక్ తీసుకొని కాంట్రవర్సీ చేస్తారు. ఆబ్వియస్లీ ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ డిస్కషన్. బట్ దేశంలో దీనికంటే చాలా సీరియస్ టాపిక్లు నడుస్తున్నాయి, విచ్ ఈస్ యూజీసీ అండ్ రిజర్వేషన్ హటావ్ ఆందోళన్ ఆర్ రిజర్వేషన్ సుధారో ఆందోళన్. అంటే చిన్న గీత పక్కన పెద్ద గీత గీసే ప్రయత్నం చేసి సనాతన ధర్మం వల్ల భంగం కలిగింది ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ దేశం ఇన్ని రోజులు ఇంత జాగ్రత్తగా ఆర్ ఇంత గట్టిగా గౌరవంగా గర్వంగా ఉన్నది అనే దానికి కారణమే మన ధర్మం. అందులో నేను అందులో డివియేట్ అవుతలేను, అందులో మాట్లాడతలేను. బట్ ఇవాళ దేశాన్ని కృషించేటట్టు చేస్తుంది కూడా, ష్రింక్ అయ్యేటట్టు చేస్తుంది కూడా కొన్ని అసుర పథకాలు అంటారా, లేకపోతే పాలసీస్ అంటారా, అసుర పాలసీస్ ఉన్నాయి. అందులో రిజర్వేషన్ ఒకటి. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ రిజర్వేషన్. డిజర్వింగ్ క్యాండిడేట్కి రిజర్వేషన్ ఇవ్వాలనేది మాట్లాడతాను నేను. డిప్రైవ్డ్ క్యాండిడేట్స్కే ఇవ్వాలనేది నేను మాట్లాడతాను. ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఎకనామిక్ వీక్నెస్ అనేది నేను మాట్లాడతాను. ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి ఇవ్వాలనేదే నేను మాట్లాడతాను. సో దానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడకుండా కృతి సనాన్ టాపిక్ తీసుకొని వచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియాలకు తెచ్చిరంటే చిన్న గీత పక్కన పెద్ద గీతకి ఇవ్వాలని అనుకుంటున్నారా అని అంటే అనిపిస్తుంది. అట్లుంటుంది మరి అని ఎందుకు చెప్పాలి నా ఫ్రెండ్స్. తెలంగాణలో కూడా ప్రొహిబిషన్ 22A మీద పెద్ద రభస నడిచిందా లేదా? అట్లెట్లా మొన్నటిదాకా నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న నా అపార్ట్మెంటు ఇల్లు ఇవాళ నాది కాదని ప్రొహిబిషన్లోకి వెళ్ళిపోయింది. అట్లెట్లా అంటారు రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతున్న టైంలో సడన్గా కొండా సురేఖ ఎపిసోడ్ వస్తుంది. చిన్న గీత పక్కన పెద్ద గీత గీసే ప్రయత్నం చేస్తారు. ఆలోచిస్తారా లేదా అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.